జీవీఎల్ ప్లాన్ ఏంటి? ఎందుకు రీఎంట్రీ అన్న చర్చ జోరందుకుంది ఏపీ రాజకీయాలు. కూటమి అధికారంలోకి వచ్చేదాకా హైపర్ యాక్టివ్ గా ఉన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూటమి అధికారంలోకి వచ్చాక టోటల్ సైలెంట్ అయిపోయారు. ఏడాదిన్నర తరువాత ఆయన రియాక్ట్ అయ్యారు. టీడీపీ నేతలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జీవీఎల్ నరసింహారావు ఏపీలో బీజేపీ జెండాలు పలచగా ఎగురుతున్న సమయంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగా ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అమరావతి నుంచి అన్నమయ్య జిల్లా దాకా హిందువుల సమస్యలపై పోరాడారు జీవీఎల్ నరసింహారావు. విశాఖ, అనకాపల్లిలో విస్తృతంగా పర్యటించారు ఆయన. రాష్ట్రంలో బీసీలుగా ఉన్న కులాలను జాతీయ స్థాయిలో ఓబీసీల్లో చేర్చేందుకు శ్రమించారు. విశాఖ, అనకాపల్లిలో బీజేపీకి మంచి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు జీవీఎల్. విశాఖ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీట్ టీడీపీకి వెళ్ళింది. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఢిల్లీ వెళ్లిన జీవీఎల్ ఆ తర్వాత పెద్దగా ఏపీకి రాలేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు విశాఖకు మిరపతీగలా వచ్చి వెళ్లేవారు జీవీఎల్ నరసింహారావు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జీవీఎల్ నరసింహారావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం సందర్భంగా లోకేష్ పక్కన తళుక్కుమన్నారు ఆయన. మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులోనూ హడావిడిగా కనిపించారు జీవీఎల్. వారం రోజుల పాటు ఏపీలోనే ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా తాను విశాఖ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నా అన్న జీవీఎల్ ఇప్పటి నుంచి మరింత అందుబాటులో ఉంటా అన్నారు. ఏపీ రాజకీయాలపైనే కాదు, పక్క రాష్ట్ర పాలిటిక్స్ పైన స్పందిస్తున్నారు జీవీఎల్. మొన్న జరిగిన జూబ్లీ ఎన్నికలపైన జీవీఎల్ కమెంట్ చేశారు. దేశంలో ఓట్ చోరీ జరిగిందంటున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపుపై వివరణ ఇవ్వాలన్నారు. బీజేపీ ఓట్ చోరీ చేస్తే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు ఆయన. జీవీఎల్ రీ ఎంట్రీపై ఏపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 2029లో విశాఖ ఎంపీ టికెట్ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే జీవీఎల్ మాత్రం తాను టికెట్ కోసం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదంటున్నారు. బీజేపీలో పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. తాను కేవలం పార్టీ కోసమే పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు అదే పనిచేస్తున్నా అన్నారు.